సో మరి నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. ఓకే. హలో హలో డాక్టర్ గారమ్మా నమస్కారం అండి. ఇది చంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా అమ్మా, చంద్రవరం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. అది ఎడం చెయ్యి తిమ్మిరెక్కిపోతుందమ్మా. ఇక్కడ పైన దెబ్బ కాడ నుంచి ఈ కరెంట్ షాక్ కొట్టినట్టు తిమ్మిరెక్కిపోతుంది. ఈ చూపుడు వేలు ఒకటి బాగా ముద్దుపడిపోయినట్టు అయిపోయింది. ఫోటోను తిమ్మిరేమ్మా. ఆఖరి చిన్న వస్తువు ఏది పట్టుకున్నా సరే తిమ్మిరెక్కేస్తుంది చెయ్య. ఓకే, మీ వయసు ఎంత అండి? నా వయసు 69 అండి. 69. మీకు ఈ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఎక్కువైందా? ఇంటికేదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కానండి. ఈ పొద్దున్నే వేడి నీళ్ళు, గోరెచ్చ నీళ్ళు తాగుతున్నాను. అప్పటి నుంచి పెద్దగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏం లేదండి, అంతకితం ఉండేది. అది అంటే ఇది ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒక ఎక్స్ప్రెషన్ అండి, ఇది మీకు వచ్చింది. అది దానికి రూట్ కాజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే. అంటే మీరు ఆ గ్యాస్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం మనకి ఏంటంటే వాతం చేసే పదార్థాలు తగ్గించాలి. అంటే మనకి కొంచెం మసాలా కానీ కారం కానీ. మీ గురించి అని కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. చెప్పండి. కొంచెం అంటే ఆ అగ్నిని ప్రేరేపించే పదార్థాలు తక్కువ తీసుకోవాలి. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని మీరు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూసుకొని ఆ గ్యాస్ని కంట్రోల్ చేసుకుంటే అక్కడ తిమ్మిరి అనేది తగ్గుతుంది. మీరు కొంచెం ఒకసారి వీలుంటే కన్సల్ట్ అవ్వండి. లేకపోయినా కానీ ముందు మీరు డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లియర్ ఉంచుకుంటే స్టమక్లో కానీ లేకపోతే లార్జ్ ఇంటెస్టైన్లో కానీ ఆ గ్యాస్ లేకుండా ఆ త్రిఫల చూర్ణం కానీ ఇలాంటివి ఏదో వాడి కొంచెం డైజెషన్ సెట్ చేసుకుంటే అది తగ్గిపోతుందండి మీకు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో మరి డాక్టర్ గారు, అంటే ప్రతి చర్మ వ్యాధికి కూడా మూల కారణం అనేది ప్రోటీన్ అని అంటారా? అన్నిటికీ కాదండి. ఓకే, డిపెండ్స్. అంటే ఇప్పుడు మీకు సోరియాసిస్ ఉంది, అలాంటి దానికి మీకు ప్రోటీన్ మెటబాలిజం కారణం. ఎగ్జిమా ఉంది, లేకపోతే మనకి యాక్నే ఉంది, దానికి ఎక్కువ మీకు ఫ్యాట్ మెటబాలిజం కారణం ఉంటుంది. కొన్నిటికి మనకి ఈవెన్ సైకలాజికల్ రీజన్స్ కూడా ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు కొంతమందికి ఎలర్జీస్, ర్యాషెస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి చాలామందికి ఒక చీదర ఉంటుంది. ఆ చుట్టూతో ఎన్వైరన్మెంట్ అన్క్లీన్గా ఉంటే వాళ్ళు ఉండలేరు, వాళ్ళకి నచ్చదు. బట్ స్టిల్ ఇఫ్ దే హ్యావ్ టు స్టే దేర్, సబ్కాన్షియస్గా వాళ్ళకి ఒక ఇచ్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల అంటే ఒక మెంటల్ అంటే ఒక ఎమోషన్ వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే దాఖలాలు ఉంటాయి. సో దాన్ని కూడా మీరు మోడల్ అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్. హోలిస్టిక్గా చూసినప్పుడు మనకి సొల్యూషన్ వస్తుంది. స్కిన్ ప్రాబ్లంకి అనేది మనం ఎప్పుడైనా కానీ లోపల నుంచి ఒక ప్రాబ్లం సోర్స్ ఐడెంటిఫై చేసి మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది. మనం సూపర్ఫిషియల్గా ఎంత చేసినా సరే అగైన్ ఇట్ విల్ కీప్ ప్రాపింగ్ అప్ అన్నమాట. ఓకే, అంటే చర్మ వ్యాధులకి కేవలం ఈ ప్రోటీన్ డైజెస్ట్ కాకపోవడమే కారణం కాదు, చాలా రకాల కారణాలు ఉంటాయి. కరెక్ట్ కారణం ఏదో ఐడెంటిఫై చేసి ఆ సోర్స్కి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే.